మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వెడనాడ ఉద్దేశించెను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. చదవబడిన లేఖన భాగము నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. తల వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ వాక్కులను ధ్యానిస్తుంటనగా, పరిశుద్ధాత్ముడు మాకు బోధిస్తూ ఉంటుండగా సావధాన చిత్తులమై మేము ఆలకించడానికి కృపనివ్వండి. నీ వాక్కులను అభ్యసించేటువంటి బుద్ధిని నాయన, అట్టి ఉద్దేశాన్ని మేము కలిగి ముందుకు సాగడానికి సహాయతను అనుగ్రహించండి. నీ సేవకుడైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించి కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మరి ఒకసారి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, చాలాసార్లు కుటుంబాల్లో కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని వివిధ రీతుల్లో పరిష్కరించుకుంటాం. కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని సాల్వ్ చేస్తారు, పరిష్కరిస్తారు. కొన్నిసార్లు కుల పెద్దలు పరిష్కరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోలీసులు పరిష్కరిస్తారు. కొన్నిసార్లు కోర్టుల వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎప్పుడు పరిష్కారం కాకుండానే సమస్యలుగా మిగిలిపోతుంటాయి కుటుంబాల్లో. చాలాసార్లు కుటుంబాల్లో ఉండేటువంటి కలహాలు, వీటన్నిటి వల్ల వచ్చేటువంటి సమస్య చిలికి వానే చాలా పెద్ద విధానంలోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య, ఏదండి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య, అత్తమామలు అత్తకోడలు, ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబం అనేది చాలా అద్భుతమైనది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మనకి తెలియదు. ఈ సమస్యలు రావడము ఏదో భక్తిహీనత అని మనం అనుకోవచ్చు కొన్నిసార్లు. అట్లాగేమి బైబిల్ చెప్పడం. లిలియన్ స్టాన్లీ అనేటువంటి ఆమె చాలా చక్కగా ఒక దైవజనరాలు ఈ విధంగా చెప్పింది ఏంటంటే, గలిలియ సముద్రములో అనేకమైన చేపలను దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా ఆశీర్వదించడమే కాకుండా, ఈ గలిలియ సముద్రంలో అప్పుడప్పుడు తుఫాన్లు కూడా చెలరేగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం అనేది, ఈ తుఫాన్లు అనేటువంటి సవాళ్ళు కూడా చేపలతో పాటు మనకు ఉంటాయి కనుక యేసు స్వామిని దోణిలో కలిగి ఉండుట అనేది శ్రేయస్కరమైనది అనే ఆమె దైవజనరాలు మనకు తెలియజేసినారంటే, మనం దోణిలో ఉన్నప్పుడు చేపలు పడతాయి, చాలా సంతోషమే. కానీ తుఫాన్లు కూడా ఉంటాయి కనుక చేపలు పడాలన్నా, తుఫాన్ని ఎదుర్కోవాలన్నా, ఇంకోటైనా కుటుంబము అనేటువంటి దోణిలో యేసు స్వామి మనతో ఉండాలి అని ఆమె తెలియజేసినారు. ఏదేమైనా తుఫానులు మన యొక్క చిన్ని దోణిలోనికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లాంటి సమయంలో ఎట్లాగా సమస్యలను పరిష్కరించుకోవాలి? కొన్నిసార్లు వైవాహిక వ్యవస్థలో దినాలు గడిచే కొద్దీ ఒక 20 సంవత్సరాలు వైవాహిక జీవితం తర్వాత, లేకపోతే 30 సంవత్సరాలు వైవాహిక జీవితం తర్వాత సడన్గా కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి. అనుమానం అనేది, భర్తను అనుమానించడం, భార్యను అనుమానించడం, ఇది కుటుంబ సమస్యల్లో పీక్, అంటే చాలా శిఖరాగ్రంలో ఉన్నటువంటి సమస్య. అంటే ఎందుకంటే అది మైండ్తో కూడింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక లోపల అలా ఉంచుకుని మురగబెట్టి ఏంటి ఇంకా అసలు ఆ యొక్క సమస్య ఎవరైతే లోపల అనుమానిస్తున్నారో వాళ్ళకి చాలా పెద్ద సమస్య. వాళ్ళు బయటికి వెళ్ళగక్కినప్పుడు ఇంట్లో వాళ్ళకి అంతే సమస్యలు ఉంటాయి. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ అనుమానము అనేటువంటి సమస్య చాలా భయంకరమైనటువంటి
కుటుంబంలో రాగలిగిన అతిపెద్ద సమస్య. ఇది చాలాసార్లు వివాహం తర్వాత చాలా సంవత్సరాలకి సాధారణంగా వస్తుంది. తర్వాత ఇంకొక పీక్ లెవెల్ సమస్య ఏంటంటే అడాప్షన్ అనేది, అంటే దత్తత తీసుకోవడం అనేది. ఇది అంత సులువైనటువంటి విషయం కాదు, మనం ఊహించినంత సులువైనటువంటి సమస్య కాదు. ఒక వ్యక్తిని స్వీకరించుట అనేది, అడాప్ట్ చేసుకోవడం అనేది లీగల్గా అడాప్ట్ చేసుకోవచ్చు, వేరే విధానాల్లో అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క దత్తత అనేది చాలా పెద్ద సమస్య. ఈ రెండు వైవాహిక జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్యలు. ఆర్థిక సమస్యలు ఇట్లాంటివి ఏంటంటే చిన్న చిన్నగా పోతాయి, ఎవరన్నా ఆర్థికంగా ఆ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు పర్లేదు. కానీ ఇవి మైండ్తో కూడింది, హృదయంతో కూడింది, కుటుంబ సమస్యల్లో పేరెన్నిక కలిగినటువంటి అతిపెద్ద సమస్యలు. మనం చదువుకున్న ధ్యాన భాగము మత్తయి సువార్త 1:18-25 వచనాల్లో ఈ రెండు సమస్యలు వివాహానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి, ఇక వాళ్ళు రెడీ, వివాహానికి రెడీ, ప్రదానం చేయబడ్డారు, భార్యాభర్తలని పిలవబడతారు. అట్లాంటి యంగ్ మ్యారీడ్ కపుల్ అనొచ్చు ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళ జీవితాల్లో వచ్చే అనుమానము అనేది ఇక వేరే అనివార్య అనేది ఇంకేం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, ప్రధానమైంది. వాళ్ళ యొక్క ఆచార ప్రకారం ఏంటంటే నిశ్చితార్థం ఎప్పుడో వీళ్ళ పుట్టినప్పుడు చేసేస్తూ ఉంటారు, వీళ్ళ అవసరం లేదు. ప్రధానం అనేది తర్వాత ఎప్పుడో జరుగుతుంది. ఈ ప్రధానం జరిగిన తర్వాత ఈ చేతికి తాడు కడతారు ఒకరికొకరు, ఈ రబ్బీ గారు ఎవరో ఉంటారు. అయిన తర్వాత ఇక వాళ్ళు భార్యాభర్తలని డిక్లేర్ చేసేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకేం జరగదు, విందు ఏమి జరగదు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి విందు, ఈ పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, ఒకే ఊర్లో ఉన్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి ఏది జరగకుండానే మరియా గర్భవతి అయ్యింది. సో ఈ అమ్మాయికి 13-14 సంవత్సరాల వయసు. చాలా లేత వయసులో ఈమె గర్భవతి అయింది. రెండవది, ఇంకా వైవాహిక కార్యక్రమాలు ఏం జరగలేదు. యోసేపు కూడా ఈ విషయం తెలిసింది. యోసేపు ఏం చేయాలి? సేమ్ సమస్య. ఏది సమస్య? ఎందుకు మరి ఎట్లా చేసింది? చిన్నప్పటి నుంచి నేను చూశాను కదా, మంచిదే కదా. ఇంకో ఎన్ని ఆలోచనలు యోసేపుకి వచ్చి ఉంటాయో ఆలోచన చేయండి. వేరే విధంగా మనకి ఈ రోజున పరిశుద్ధాత్మల గర్భవతి అయింది, ఇవన్నీ తెలుసు. కానీ యోసేపుకి ఏం తెలుసు? అతడు యవనస్తుడే, ఎంతో ప్రేమించాడు, ఇంకా మ్యారేజ్కి రెడీ, అన్ని సిద్ధం చేస్తున్నాడు, ఇంటిని సిద్ధం చేస్తున్నాడు. ఏంటి, ఒకవేళ బహుశా ఏదండి భోజన కార్యక్రమాలకి ఆర్డర్లన్నీ ఇచ్చేసి ఉండొచ్చు, పందిరికి ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చుకుని ఉండొచ్చు. ఏంటి, ఎన్నో కళలు, ఎన్నో ఆశలతోటి ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని ఆమె చెప్పిందో లేకపోతే ఇంకో ద్వారా తెలిసిందో, మొత్తానికి ప్రెగ్నెంట్ అని తెలిసింది. కుటుంబ సమస్యల్లో రాగలిగినటువంటి అత్యంత కఠోరమైన సమస్య, వీళ్ళు చాలా లేత వయసులోనే ఇంకా వివాహంలోనికి అడుగు పెట్టడానికి కాలు జాపినారంతే, అప్పుడే వాళ్ళకి ప్రవేశించింది. మరి ఎట్లా తీర్చగలిగారు ఆ సమస్యని? సమస్య తీరింది, ఆ సమస్య తీరింది. సో ఎట్లా తీరింది అక్కడ మనం చూస్తాము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. సో ఇప్పుడు దేవుడు తన యొక్క దూత ద్వారా, ఇతని యొక్క స్వప్నము ద్వారా, దేవుని యొక్క లేఖనాల ద్వారా, ఈ 3 విధానాల్లో యోసేపు మరియల యొక్క వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఇంత కఠినమైన సమస్యనే దేవుడు తీర్చగలిగినప్పుడు ఇంకే సమస్యనన్నా తీర్చగలడని అర్థం. అంటే 100 కేజీలు బస్తాన్ని ఎత్తినోడు 25 కేజీలు బస్తాన్ని ఎత్తలేడా? ఎత్తగలడు. 5 కేజీలు ఇడ్లీ రవ్వను ఎత్తగలడా? ఎత్తగలడు. 5 కేజీలు ఇడ్లీ రవ్వ ఎత్తగలిగినోడు 100 కేజీలు బియ్యం బస్తా ఎత్తాడో లేదో తెలియదు, కానీ 100 కేజీలు బియ్యం బస్తా మోయగలిగినోడు మాత్రం ఖచ్చితంగా 5 కేజీల ఇడ్లీ రవ్వను మాత్రం మోయగలడు.
ఇంత కఠోరమైన సమస్యను ప్రభువు తీర్చగలడు. ఎట్లాగా? ఆయన యొక్క జోక్యము. ప్రభువు తన యొక్క దూత ద్వారా, తన స్వప్నము ద్వారా, ఈ లేఖనముల ద్వారా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, కుటుంబ సమస్యలు ఏ సమస్య అయినా కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ప్రభువు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ అన్నాడు, ఏదండి, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. ప్రతి కుటుంబాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ప్రతి కుటుంబానికి అసలు సిసలైనటువంటి తండ్రి పరమ తండ్రి. కుటుంబ సమస్యలు ఆయనకు తెలియనివి కావు. పాత నిబంధన క్రింద ఉన్నటువంటి మరియా యోసేపులు, ఆ తర్వాత ఏదండి 5-6 అబ్బాయిలు, కనీసం 2-3 అమ్మాయిలు, సుమారు 8 మంది పిల్లలతో ఎన్ని కొట్లాట్లు, ఎన్నిసార్లు యేసుక్రీస్తుని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ బాధేసి ఉంటుందో ఆలోచించేయండి. పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఏంటి, ఎన్ని కొట్లాట్లు, బయట వాళ్ళతో లోపల వాళ్ళతో ఎన్ని బూతులు ఉంటారు ఆ చుట్టుపక్కల. ఇవన్నీ దేవునికి తెలియనివి కావు. యేసుక్రీస్తు కూడా మన యొక్క పరిస్థితులు కూడా వెళ్ళిన వాడే. మనకులాంటి ఈ కొట్లాట్లు, ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలతో మాటలు, ఇవన్నీ ఆయన తెలుసు. పరలోకపు తండ్రికి ఆయన కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాడు కనుక ఆయన తెలుసు. కానీ ఏ సమస్య అయినా, ఈవెన్ అది అనుమానానికి సంబంధించిన సమస్య అయినా కానీ ప్రభువు తీర్చగలడు. దేవుని జోక్యము అనేది ఆ సమస్యల్లో ఉండాలి. ప్రభువు యొక్క జోక్యానికి మనము విధేయులము కావాలి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. యోసేపు ఏం చేశాడు తెలుసా అండి? 24వ వచనం, యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, అవి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అండి. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండా, తన డ్రీమ్స్ అన్నిటిని పోస్ట్ పోన్ చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు. కానీ మరియను చేర్చుకోవడం ఇది దేని వలన? జస్ట్ కళ. ఏంటి, ఒక కళను నమ్మి ఎవరైనా అనుమానానికి పులి స్టాప్ పెట్టగలరా? ఆ తర్వాత ఎన్నిసార్లు యేసుక్రీస్తుని చూసినప్పుడు అది కళేనా నిజమా? మనకైతే అట్లాంటి అనుమానాలు వస్తాయనమాట. నిజంగానే కళ నిజమా కాదా? దేవుడే నిజంగా వచ్చాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, ఏ వయసు వారమైనా వైవాహిక వ్యవస్థలో ఏ స్టేజ్లో ఉన్నా, నీకు వివాహమై 1 సంవత్సరం కూడా పూర్తి కాకపోవచ్చు, లేకపోతే వివాహమై 40 సంవత్సరాలు కావచ్చు, అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ సమస్యకు అసలు సిసలు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందంటే దేవుడు మన సమస్యలో జోక్యం చేసుకున్నప్పుడు. దేవుడు యొక్క జోక్యాన్ని మనం అంగీకరించినప్పుడు. ఇతడు ఏం చేశాడు? దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. 4 కార్యాలు చేశాడు. చాలా టఫ్ కార్యాలండి. అందులో ఒక కార్యం ఏంటంటే అతనికి యేసు అని పేరు పెట్టాను. అంటే యేసుక్రీస్తు వారిని అడాప్ట్ చేసుకున్నాడు. తన కొడుకు కాదు, అది తెలుసు, కానీ తన జ్యేష్ఠ కుమారుడిగా అంగీకరించాలి. తన వంశావళిని యేసుక్రీస్తుకి ఇవ్వాలి. అదే చిన్న విషయం కాదు. నేను చెప్పాను కదా, అడాప్షన్ అనేది కుటుంబంలో రాగలిగిన 2వ అతిపెద్ద సమస్య. ఎందుకంటే ఒక బిడ్డను దత్తత తీసుకున్నాక మనకు పిల్లలు పుట్టినారే అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, మన కాంటెక్స్ట్లో ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఆస్తిపాస్తులన్నీ పంచేటప్పుడు, లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు ఏం చేస్తారు? సినిమాల్లో వాటిల్లో చెప్పేటువంటి ఎమోషనల్ అది కాదు, నిజంగా హృదయాలు ఎట్లా ఏకవుతాయి చెప్పండి? అదే చిన్న విషయం కాదు. యేసుక్రీస్తు వారికి తన యొక్క వంశావళిని ఇవ్వడం. ఏదండి, యోసేపు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు బతుకుంటుండగానే యేసుక్రీస్తు వాళ్ళ అమ్మని నానా మాటలు అన్నారు యూదులు. యేసుక్రీస్తు జన్మ మీద చాలా పెద్ద ప్రశ్నార్థకం పెట్టారు ఆ రోజులో ఉన్నటువంటి యూదులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ విషయం కోడే కూసింది. పల్లెటూరులో ఎలా ఉంటుందో చూడండి, నజరేతు అనేటువంటి పల్లెటూరులో ఇట్లాంటి సందర్భంలో తన వంశావళిని ఆమెకి ఇవ్వడం అనేది అందరికీ తెలిసిన తర్వాత ఆ బిడ్డని తన జ్యేష్ఠ కుమారుడిగా స్వీకరించి అడాప్ట్ చేసుకోవడం అనేది అదేం చిన్న విషయం కాదు. ఈ జంట సమస్యలు ఒకేసారి వస్తే మనం ఒక సమస్య వస్తేనే తట్టుకోలేం. తినడం మానేసి ఏంటి, మనం ఒక సమస్య వస్తేనే ఇంత బెంబేలెక్కిపోయి ఎవరికి నిద్ర లేకుండా చేసి ఇన్ని చేస్తామే.
రెండు సమస్యలు ఒకేసారి నెత్తి మీద పడితే అనుభవంలాగా ఎట్లా డీల్ చేస్తారు? దేవుడు జోక్యం లేకుండా సమస్యకు పరిష్కారం లేదు లేదు లేదు. మరి సరేనండి, మా ఇంట్లో పలానా సమస్య ఉంది, మా ఇంట్లో ఇంకో సమస్య ఉంది, ఇదిగో మేము అనుకుంటా ఉన్నా కానీ వివాహం కాలేదు, లేకపోతే ఇంకో, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇవి చిన్న సమస్యలైనా ఎవరికి వాళ్ళకి చాలా పెద్ద సమస్యలుగా ఉండొచ్చు. సరే, మరి దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదండి? దేవుడు ఎందుకు మా సమస్యలను పరిష్కరించడం లేదండి అని మనం అనుకోవచ్చు. ఆయన గనక మాకు సలహా ఇస్తే మేము ఖచ్చితంగా పాటిస్తామండి. యోసేపు ఈ 4 విషయాలకు చేసినట్లుగా మేము కూడా దేవుడికి లోబడతామండి, కానీ మాకు లేఖనాల ద్వారా పరిష్కారం రావట్లేదని మీరు అడగొచ్చు. దేవుడు జోక్యం చేసుకోవడానికి ముందు యోసేపు చాలా గొప్ప కార్యాన్ని చేసినాడు. ఏం చేసినాడు చూడండి, 19వ వచనం చదువుతున్నాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక అనే మాట చూస్తాం. దేవుడు మన కుటుంబ సమస్యలో జోక్యం చేసుకోవాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండడం అంటే ఏంటి? ఆమెను అవమానపరచనొల్లక. ఆమె పాపం చేసింది అని అతను నమ్మాడు, కానీ ఆమె పాపాన్ని బట్టి ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి, ఆమెను చట్టం ఎదుట నిలవబెట్టడానికి అతను ఇష్టపడలేదు. ఆమె యొక్క డిగ్నిటీని డీగ్రేడ్ చేయడానికి అతను ఇష్టపడలేదు. అతడు అవతల వారి యొక్క, ఆమె పాపం చేసింది అనుకున్నా కానీ ఆమె పాపాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవమానపరచడం లేదు. నీతి అంటే ఏంటి అంటే, ఈవెన్ మత్తయి సువార్త అంతట్లోనూ అదే కనిపిస్తుంది. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నీతిమంతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే దయ చూపించిన వాళ్ళు, ఇతరుల యొక్క పాపాన్ని కప్పేటువంటి వారు. రవి జకరియాస్ అనేటువంటి దైవజనుడు అన్నాడు, దెర్ ఇస్ నో రీజన్ టు బి అన్కైండ్ అన్నాడు. నీవు దయతో ఉండకూడనటువంటి కారణాలు అనేవి కుటుంబంలో ఎప్పుడు ఉండవు. ఎప్పుడు దయ అనే దాన్ని వదిలిపెట్టదు. ఎంత సమస్య అయినా అవతలి వారు, నీ కుటుంబ సభ్యులు, ఒకవేళ నీ జీవిత భాగస్వామి, బహుశా నీకు ఒకవేళ ఏదన్నా నోటీస్ పంపించినా కానీ దయతోనే డీల్ చేయడం నేర్చుకో. యోసేపు నీతిమంతుడు. యోసేపుకు వచ్చినంత క్లిష్టమైన సమస్య నాకు తెలిసినంత వరకు మనకి ఎవరికి రాదు. యోసేపే దయను వదులుకోలేదు. సిలువకు యువతలో ఉన్నటువంటి మనము ఎంత దయతోటి మనము డీల్ చేయాలి. మనతో సమస్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా మన కుటుంబ సభ్యులు, నా సహోదరుడు, ఆ సహోదరి, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు, దయ కలిగి ఉందాం. అదే నీతిమత్వం. అవతల వారి యొక్క పాపాన్ని కప్పిపుచ్చుదాం. ఇంత క్లిష్టమైన దాని విషయంలోనే అతడు అవమానపరచనోళ్ళక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబంలో మనకి నచ్చినప్పుడు అన్ని బయటికి మెగాఫోన్ వేసి బయటికి చాడేస్తుంటాం. అది సరైనటువంటి విధానం కాదు. బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదు అనేది ఉండాలి. మనం ఎప్పుడు కూడా రాంగ్ సోర్స్ దగ్గర చెప్తాం, చెప్పాల్సిన దగ్గర సమస్యను చెప్పం. చాలాసార్లు మామూలు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే వస్తా, అయ్యో బాబాయ్ మా పిల్లోడు ఎంతోడండి, అంతోడండి, ఇంత మంచోడు, అది ఇది అని చెప్తారు. ఎందుకు ఆడు ఎక్కడెక్కడ తిరుగుతాడో, సముద్రం దగ్గర ఎక్కడెక్కడ కనబడతాడో మాకు కనబడుతుంటాడు. ఏ థియేటర్ల దగ్గర ఉండాలో, ఏ నానా చేత అన్నీ మన కళ్ళు కనబడతాయి. రిపోర్ట్లు వస్తుంటే వీళ్ళు ఏం చెప్తారు, అయ్య బాబాయ్ మా అబ్బాయి చాలా ఇంకా అపోజిట్ పౌలు యొక్క శిష్యుడు అన్న రేంజ్లో చెప్తారు. ఎక్కడ దాస్తున్నాం? అట్లాగని ఎక్కడ దాయకూడదు అక్కడ అంతా చాటుకుంటూ ఉంటాం. అననీయ సప్పిరాలు కొన్నిసార్లు ఆశ్చర్యకరమైనటువంటి వారు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి అమ్మారు కూడి. పేతురు గారు అడిగినా కానీ నిజం చెప్పలేదు ఆవిడ. ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి దెబ్బకి. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కడ సత్యం చెప్పాలో అక్కడ చెప్పలే, ఎక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పారు. దయ్య కలిగి ఉండడం అంటే ఎక్కడ నోరు మూసుకుని ఆ విషయాలు దిగమింగాలో అక్కడ దిగమింగాలి, ఎక్కడ చర్చించాలో అక్కడ చర్చించాలి. దేవుడు వాళ్ళ కుటుంబంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడంటే, యోసేపు నీతిమంతుడిగా ఆ సమస్యను డీల్ చేశాడు. యోసేపు దయ్య కలిగి దయ్యను ఏ రోజున వదిలిపెట్టకుండా ఆ సమస్యను డీల్ చేశాడు. అంత పెద్ద సమస్యకైనా, ఇంట్లో ఉన్నటువంటి బుడ్డి సమస్య అయినా, ఏ సమస్య అయినా ఎప్పుడు మర్చిపోదు దయ్య అనే దాన్ని.
కనికరము అనే దాన్ని ఏ రోజున వదిలిపెట్టద్దండి. నువ్వు ఎప్పుడైతే దయను వదిలిపెట్టావో, ఎప్పుడైతే కనికరం లేకుండా సమస్యను డీల్ చేసావో, సమస్య ముదురుతుంది తప్ప దేవుడు ఏ రోజున జోక్యం చేసుకోడు. చాలా హార్ష్గా నువ్వు వదిలేటువంటి మాట. మనకు అందుకే చదువుకుంటాం కదా, ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగేనేని మరీ చేర్చరాదయ్యా విశ్వదాభిరామ వినురవేమన. ఇనుము మొక్క ఇరిగింది అనుకోండి 2-3 సార్లు అతకొచ్చు బిల్డింగ్ చేసి, కానీ మనసు విరిగింది అనుకోండి ఎవడ అతకలేడు. చాలాసార్లు మనసుని ఎట్లాగా మనం చేసే కార్యాల ద్వారా కాదు విరగొట్టింది, మాటలు. అన్నం పెట్టి కంచంలో ఉమ్మేస్తాం అనమాట, అట్లాంటి మాటలు మాట్లాడతాం. చేసి మంచిగానే ఉంటాయి, ఓ పాసి మాట వేస్తాం, అంతే అయిపోయింది. కనికరము లేనటువంటి మాటలు. నీకు బాగా కోపం వచ్చిందా, ఏం మాట్లాడదు, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోండి. అది చాలా మంచిది. మనం బ్యాలెన్స్గా లేము అనుకున్నప్పుడు ఏం మాట్లాడకుండా ఉండడం. ఓహో ఇదేదో మనం కంట్రోల్లో లేనప్పుడు ఎవరికి అందుబాటులో లేకుండా సైలెంట్గా ఉండడం మంచిది. అప్పుడు నేర్చుకున్నాను నేను నా 3వ తరగతిలో. నీకు బాగా కోపం వచ్చిందా ఏం మాట్లాడకు. దయ లేకుండా మాట్లాడడం అనేది మనకు తగినది కాదు. అతడు దయ కలిగి ఉన్నాడు కనుక, నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు జోక్యం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చూడండి, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అంటే చాలా ఒక డిసిషన్ అనేది తీసుకున్నాడు. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. అతడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? ఆలోచించినప్పుడు. ఈ సమస్యకు అన్ని వైపుల నుండి ఆలోచించి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసేసుకున్నాడు. నిజానికి యోసేపు తీసుకోగలిగినటువంటి డిసిషన్స్లో శ్రేష్టమైనటువంటి డిసిషన్ అది. అంతకంటే మంచి నిర్ణయాన్ని యోసేపు తీసుకోలేడు. యోసేపు ఏంటి, ఆ ప్లేస్లో దేవుడున్నా తీసుకోలేడు. అంత మంచి నిర్ణయం అక్కడ. ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. ఒకవేళ ఆమె ఎవరి వలన గర్భవతి అయితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆమెను ఫ్రీగా వదిలేస్తూ ఉన్నాడు. అది ఆమెకి ఏ నష్టం కలగదు, తను బాధపడాలి అంతే. అంతకంటే ఎవరు చేయగలరు చెప్పండి? సరే నువ్వు ఇష్టపడిన వాళ్ళని ఇది చేసుకో ఆయన వదిలేడు. ఎవరు చేస్తారు అట్లాగా? అసలు లీగల్గా చట్టం అంతా తన వైపు ఉన్నా కానీ జస్ట్ మరీని దయతోటి వదిలేడు. అంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇతడు ఏం చేస్తాడంటే ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఆలోచించినప్పుడు బుర్ర పెట్టినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. అంటే కొన్ని సమస్యలు ఆలోచనకు మించినవి. ఈ సమస్యను ఆలోచనతో ఎవరు కూడా సాధించలేరు. మన యొక్క జ్ఞానము, ఈ లోకంలో ఉన్నటువంటి మంచి మంచి కౌన్సిలర్స్ లేదంటే ఆలోచనకర్తలు మనకి ఎన్ని సలహాలు ఇచ్చినా బ్రెయిన్ తోటి తీరనటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అనుమానం పిచ్చింది అనుకోండి, ఏ సలహా అయితే తీరుతుంది? అది ఎప్పటికీ తీరదు. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అది ఎప్పటికీ తీరదు. ఆలోచించడం మానవద్దు. నువ్వెంత ఆలోచించగలవో అంత సిస్టమేటిక్గా ఆలోచించు. ఒకవేళ డిసిషన్ తీసుకుని వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయకు, మళ్ళీ ఆలోచించు. ఈ నిర్ణయం ఓకేనా? మనం ఏంటంటే ఇలా ఇంకా మైండ్తో ఆలోచించకుండానే వెంటనే నీ గుమ్మ నేను ఎక్కడ ఇంకెప్పుడు వచ్చేస్తా అంతే. ఎక్కడికైనా వెళ్తే ఒక ఆలోచన, ఈ మాట అంటే ఏమవుతుంది, వీళ్ళతో ఏమవుతుంది, నా పిల్లలకి వీళ్ళ పిల్లలకి రేపు పొద్దున్న ఏమవుతుంది, ఏం ఆలోచన, ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు, నీ గుమ్మ నేను ఇంకెప్పుడు ఎక్కడ తుస్సు మనం వదిలేస్తాం అంతే మాట. ఆ మాటను నిలబెట్టుకోవడానికి నానా యాతనలు పడ్డాం. ఎందుకంటే ఆలోచించకుండానే ఉద్దేశించినవి ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. అది కాదు. ఉద్దేశించిన తర్వాత కూడా ఆలోచన చేసినప్పుడు నువ్వు దయ కలిగి నువ్వు ఆలోచించగలిగినంత నీ సమస్య కోసం ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. దేవుడు నీ కుటుంబ సమస్యలో జోక్యం చేసుకుంటాడు. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, కానీ దేవుడు నీ సమస్యలో జోక్యం చేసుకుంటున్నాడా లేదా? క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ కుటుంబంలో సమస్యలను నువ్వు పరిష్కరిస్తున్నావా? నీ యొక్క ఆర్థిక వ్యవహారాలను నువ్వు పరిష్కరిస్తున్నావా? నీ బిడ్డలను స్థిరపరుస్తున్నావా? నీ చుట్టుపక్కలతో వారితో ఉన్నటువంటి ఆ తగాదాలు, ఈ ఇబ్బందులు, వేరే వేరే విషయాలు, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా నువ్వు డీల్ చేస్తున్నావా? వేరే వేరే మార్గాలు చాలా నువ్వు ట్రై చేసి ఉండొచ్చు. రికమెండేషన్తో, ఇంకో దాంతో పెద్దలతో మాట్లాడించి ఇక్కడ
రచ్చబెట్టి ఇంకో రచ్చబండ దగ్గర ఇంకో మాట్లాడి ఇంకోటి చేసి చాలా రకాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు. దేవుని జోక్యంతో నువ్వు ప్రయత్నం చేసావా? సమస్య ఎందుకు ముదిరిపోద్ది? దేవుడు కలుగు చేసుకోకపోతే. వీళ్ళు చాలా యంగ్ పీపులే కానీ మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నారండి. వాళ్ళు ఇంకా వైవాహిక జీవితంలో ఇంకా ఏదండి ఆ బంధంలోనికి ఇంకా వెళ్ళనే లేదు. వైవాహిక జీవితం యొక్క అతిపెద్ద సమస్యలు వారి మీదకి వచ్చినప్పుడు మనకు ఒక మంచి మాదిరిని నేర్పిస్తున్నారు. నా సహోదరుడా, సహోదరి, నీ కుటుంబ సమస్యల విషయంలో దయ కలిగి ఆలోచించినట్లయితే, ప్రభు లేఖనాల దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు నేర్పిస్తారు. మీ ఇంటికి వెళ్ళి చదవండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం అంతా చదవండి. దేవుడు ఎంత చక్కగా మనకి కౌన్సిల్ చేస్తాడు మన కుటుంబాలే అన్న. అద్భుతం. చాలా అసలు ఎవరు ముట్టుకోనటువంటి, ఎవరు చెప్పినటువంటి విషయాల మీద కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన 1 పత్రిక 7వ అధ్యాయంలో ప్రారంభంలోనే అసలు ఎవ్వరూ టచ్ చేయనటువంటి అతి పెద్ద సమస్యను ఆయన డీల్ చేశాడు. దేవుని యొక్క జోక్యం ఎట్లా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించాలి. దేవుని మాటకు లోబడాలి. అట్లాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల్ల వంచండి. నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో చాలా పెద్ద సమస్యతో కుటుంబంలో బయటికి కక్కలేక, లోపల మింగలేక, బహుశా నీ జీవితంలో బ్రతకలేక చావలేక మధ్యలో కొట్టుకుంటూ ఇక్కడ నీవు దేవుని సన్నిధానానికి వచ్చి ఉండొచ్చు. నీ పిల్లలతో విసికి వేసారి, నీ భర్తతో, నీ భార్యతో, నీ వ్యాపారంతో, నీ ఉద్యోగంతో, నీ ఆర్థిక వ్యవహారాలతో చేతులెత్తేసి కన్నీటితో నువ్వు బహుశా దేవుని సన్నిధానానికి వచ్చి ఉండొచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైనా ప్రభువు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, అది ఎంత పెద్దదైనా దేవుడు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రభువు, నీ రక్షకుడు అది తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నా సహోదరి, సహోదరుడా, వేరే వేరే మార్గాలను నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సంద్రములలో పర్వతములు మునిగినను, ఆ యొక్క ఈ సముద్రముల యొక్క ఘోషకు, ఆ జలాల యొక్క నురుగుకు పర్వతములు కదిలినను. చాలా భయంకరమైన సమస్య అనేది, కానీ ప్రభు డీల్ చేస్తాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన దగ్గరకు వస్తావా? దయతో, ఆలోచనతో ప్రభు లేఖనాల దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా తీర్చగలడు. లేఖనాలు చెప్తున్నాయి, క్రైస్తవ బ్రతుకులు మనకి తెలియజేస్తున్నాయి. మన పితరులు అనుభవించి చెప్పారు మనకది. ప్రభువును డీల్ చేయనిస్తావా? ప్రభు చెప్పిన దానికి నువ్వు లోబడతావా? మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబం అనేటి అద్భుతమైనటువంటి ఆ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మేమందరము దాని యొక్క మంచి ఫలాలను అనుభవించిన వాళ్ళమే. కానీ చాలాసార్లు మేము తీర్చలేనటువంటి సమస్యలు, మేము ఉండే కొద్దీ దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేసి ఇంకా గందరగోళం చేసేసినటువంటి సమస్యలు, మరింత జటిలముగా మా కుటుంబ సమస్యలను మేము చేసుకున్నప్పుడు నీ లేఖనాల ద్వారా మాకు సెలవిచ్చినటువంటి వాక్కులను బట్టి స్తోత్రాలు. కుటుంబ సమస్యలు మీరు జోక్యం చేసుకోకపోతే ఎప్పటికీ సరైన రీతిలో తీరవు అని ఘంటాపథంగా నీ లేఖనాల ద్వారా మాకు తెలియజేశారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవా. ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి సహోదరుడు కొరకు, సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎన్నో సమస్యలు ప్రభువా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. ఒకవేళ వేరే వేరే సోర్సుల మీద వారు ప్రయత్నం చేస్తున్నారేమో, నీ జోక్యాన్ని వారు ఆశిస్తూ ఉంటుండగా వారి జీవితాల్లో మీరు కలుగు చేసుకోనండి. వారి కుటుంబాల్లో జోక్యం చేసుకోనండి ప్రభువా. వారి సమస్యలను తీర్చండి నాయన. వారు దయగలిగి ఉండుట ద్వారా నీతిమంతులుగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి వారు ఎంత ఆలోచించగలరో అంత సరి అయినటువంటి రీతిలో మంచి ధోరణితో ఆలోచించడానికి, తద్వారా నీ జోక్యాన్ని ఆహ్వానించడానికి, మీరు జోక్యం చేసుకున్నప్పుడు నీ లేఖనముల వెలుతురులో లోబడేటువంటి ఆ విల్లింగ్నెస్ కలిగి ఉండడానికి సహాయతను అనుగ్రహించండి. మా ప్రభువా, క్రైస్తవులుగా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృపనివ్వండి. క్రైస్తవ కుటుంబాలు నాయన ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజన కుటుంబాల వలె నాయన వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత అవమానకరం స్వామి, ఎంత అవమానకరం నీ నామానికి.
మేము క్రైస్తవులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎంత బరువైనా నాయన ప్రయాసపడి భారం మోసినప్పుడు నీ పైన మోపమని నీ లేఖనాలు సెలవిస్తుండగా, మా చింత యావత్తు నీ పైన మోపమని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా, నేను నీ దగ్గర తీసుకురావడానికి సహాయం చేయండి. మా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. మాకు ఆలోచన తెలియచేయండి. నువ్వు గొప్ప ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చావు స్వామి. మా ప్రతి సమస్యను నీ ఆలోచనతో మేము జయించడానికి కృపను అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి సహోదరుని మీరు దీవించండి, నిండారుగా ఆశీర్వదించండి, నీ జోక్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాలు సంతోషభరితులై ఈ పండుగ సీజన్లో నిన్ను మహింపరచడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.